చాలా సార్లు గోంగూర పచ్చడి చేశాను కానీ గోంగూర చికెన్ చేయడం ఇదే మొదటిసారి. మనకి తెలియంది రానిది ఏదైనా సరే గూగుల్, యూట్యూబ్, చాట్ జీపీటీని అడిగితే చాలు అదే మనకు మొత్తం డిస్ప్లే చేస్తుంది. ఇక అలా ఒక 2 వీడియోస్ చూసి ఇంకా మొత్తానికైతే ప్రాసెస్ స్టార్ట్ చేసిన. ఫుల్ కాన్ఫిడెన్స్ తో మొదలు పెట్టినా కానీ లోపల చిన్న టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఎంతైనా మనం కొత్తగా మొదటిసారి చేసేది కొంచెం భయంతోనే మొదలు పెడతాం కదా. వాస్తవానికి ఇది ఎంత పెద్ద సుతారమో అనుకున్నాను కానీ ఇది చేయడం చాలా సింపుల్ అబ్బా. అవును, ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ గోంగూర చికెన్ ట్రై చేసి ఇలా అనేది డెఫినెట్ గా కామెంట్ చేయండి. వాస్తవానికి మా పతి గారు చికెన్ బిర్యానీ చేయమని తీసుకొచ్చి నా చేతిలో పెట్టిండు. బట్ నేనేమో ఎప్పుడు తినేదే కదా, ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. చూద్దాం మరి తన రియాక్షన్ ఎట్లుంటుందో వచ్చినాక. నేనైతే ఇందులో ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు, బికాస్ చికెన్ నుంచే వాటర్ రిలీజ్ అవుతుంది. సో దాంతోనే కుక్ అయిపోతుంది. మరి హై ఫ్లేమ్ లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ లో అయితే ఉడికించేసా. కూర అయితే భలే ఉంది అండ్ కన్సిస్టెన్సీ కూడా థిక్ గ్రేవీలో వచ్చింది. చపాతీ, పూరి, రైస్ లో ఎలా తిన్నా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చేయడం మొదటిసారి అయినా టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. గోంగూర వేసినాం కదా, పుల్ల పుల్లగా అండ్ స్పైసీగా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది. మొత్తానికైతే మంచినే ఉంది. మా ఆయన కూడా హ్యాపీగా తినేశాడు. సరే మరి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. ఉంటా, బాయ్.